ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. యాదాద్రికి సంబంధించిన కథ, చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాదఋషి. అతననే హాదర్శి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే యాదర్శి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువుండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేరువేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మహర్షి మళ్ళీ తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండభైరవ